హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము. యెహోషువ మాట్లాడుతున్న మాట, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇజ్రాయేలు ప్రజలతో తన వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఇంకా ఈ లోకమును విడిచి వెళ్ళే సమయం వచ్చినప్పుడు యెహోషువ ఎన్నో మాటలను ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పాలంటే ఒక కౌన్సిలింగ్ సెషన్ని ప్రజలతో నిర్వహిస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు, ప్రజలారా బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. దేవుణ్ణి ప్రేమించాలంటే జాగ్రత్త పడాలా అంటే అవునేమో. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుని ఆజ్ఞలను మనం గమనించినప్పుడు ప్రప్రథమమైన ఆజ్ఞ, మీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలను. యేసు ప్రభువు వారు కూడా మత్తయి సువార్తలో ఇదే ఆజ్ఞను ప్రస్తావిస్తూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలనే మాటను స్పష్టంగా ఆయన మాట్లాడతారు. మన జీవితాల్లో కూడా మనకున్న మొట్టమొదటి ఆజ్ఞ, అలాగే మనము తీసుకొనవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏమిటి అంటే తప్పనిసరిగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అని. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే ఈ లోకమనే మాయలో పడిపోయి చాలాసార్లు మన జాగ్రత్త దేవుని వైపు కాకుండా మరెన్నో వైపునకు మరలుతూ ఉంటుంది. ఎన్నో విషయాల్లో జాగ్రత్త పడే మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడము క్రమక్రమంగా మన జీవితాల్లో అలవాటైపోతూ ఉంటుంది. అందుకే యెహోషువ కూడా ఇజ్రాయేలు ప్రజలతో మరి వారి యొక్క హృదయాన్ని గుర్తించి గమనించి ఎన్నో జాగ్రత్తలు చెబుతా ఉన్నాడు. మీరు తప్పనిసరిగా దేవుణ్ణి ప్రేమించాలి. రాబోయే దినాల్లో ఎన్నో పరిస్థితులు రావచ్చు, ఎన్నో యుద్ధాలు కలగొచ్చు, కానీ వాటన్నిటిలో కూడా మీరు దేవుణ్ణి తప్పక ప్రేమించాలి అనే ఆజ్ఞను వారికి ఇస్తా ఉన్నాడు. సహోదరుడా సహోదరి, మన జీవితాల్లో కూడా ప్రప్రథమముగా మనము తీసుకొనవలసిన జాగ్రత్త దేవుని విషయంలో ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండునట్లుగా మనం చూసుకోవాలి. యూదా పత్రికలో కూడా 21వ వచనంలో ఉంటుంది, దేవుని ప్రేమలో నిలచున్నట్లు కాచుకొని ఉండుడి. అంటే దేవుని ప్రేమలో ఎల్లప్పుడూ కూడా మనము నిలవాలి. జీవన యాత్రలో శరీరాశ, నేత్రాశ, జీవ డంబములో పడిపోయే ప్రమాదమున్న ఎన్నో సమయాల్లో సైతం మనం వాటి నుంచి జాగ్రత్త పడుతూ మన రక్షణను కాపాడుకుంటూ దేవుని ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లుగా మనము చూచుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తే కనుక మనకి ఏది కూడా తక్కువ కాదు. ఆయన వైపు చూసినప్పుడు ఏది కూడా మనకి తక్కువ కాదు. విశ్వాస సమూహాన్ని గమనించినప్పుడు ఎంతోమంది భక్తులు దేవుణ్ణి అమితంగా ప్రేమించిన వారిలాగా మనకి కనబడతా ఉన్నారు. మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప ప్రేమను ప్రభువు పట్ల కనపరుస్తూ దేవుని యొక్క హృదయానుసారముగా మనము బ్రతుకుతూ మన జీవితంలో ముందుకు కొనసాగుదాం. మన మొదటి ప్రేమ ప్రభువుకే, మన జీవితంలో ప్రథమమైన స్థానం ప్రభువుకే, ప్రాముఖ్యతను మనము ప్రభువుకే ఇస్తూ ప్రభువుని గనపరుద్దాం. అటువంటి గొప్ప హృదయాన్ని, దేవుణ్ణి ప్రేమించే అమితమైన గొప్ప జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.